మమత రఘువీర్ తరుణి అనే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. ఎన్నో వేల కుటుంబాలలో ఆవిడ జ్యోతి వెలిగించారు. సైకాలజిస్ట్గా, ఒక న్యాయవాదిగా, ఒక సంఘ సేవకురాలుగా, కాళ్ళకు పారణ ఆరక ముందు అన్నట్లుగా విడిపోతున్నారు. చాలా మంది పిల్లలు ఇప్పుడు పెళ్లిళ్ళే చేసుకోమంటున్నారు. అమ్మో నాకు వద్దులే ఈ గొడవంతా ఎందుకు, అసలు నువ్వు మీ వాళ్ళని అంటావా? ఈ ఆహము, గొడవలు, కోపాలు అక్కడే మొదలైపోతున్నాయి. గొడవ వచ్చినప్పుడు నువ్వు ఇలాంటి దానివి, నీకు ఆల్రెడీ ఆ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది తీస్తాడు. మ్యారేజ్ అనేది చాలా వ్యాపారంగా మారింది. ఒక 10 రోజులు అత్తగారింటికి వెళ్ళి వచ్చేసి ఇంకా కాదు వాళ్ళతోటి మాకు ఏమైనా సరే ఆ కట్నాలు ఇచ్చుకున్న డబ్బులు అవన్నీ ఇప్పియండి అంటారు. అబద్ధంతో మొదలైంది, అనుమానంతో ఎండ్ అవుతుంది. ఈ 7 అడుగుల బంధానికి ఆ 7 ప్రధానంగా ఏంటి మేడం? శృంగారపరంగా వాళ్ళకి అవగాహన లేకపోవడం, దాని వలన బంధం ఎలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు 11 ఏళ్ల పిల్లలే వాళ్ళు నేర్చుకునేదంతా నేర్చుకుంటున్నారు. మార్పు వస్తుందని చేసుకున్నా. తాగని వాళ్ళు ఎవరు, తాగుతాడులే కానీ పెళ్ళయ్యాక మారుతాడు, కానీ తాగి వచ్చి కొడతాడని ఈయనకి అప్పుడు తెలీదు. ఇప్పుడు 65% కేసులు ఇవే. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు సంసారం చేశాక మాకు వద్దనుకుని బయటకు వస్తున్నారు. పిల్లల గురించి కూడా ఆలోచించట్లేదు. అందరూ ఉన్న అనాథలండి ఈ రోజుల్లో పిల్లలు. మొన్ననే ఒక కేసు వచ్చింది. అమ్మాయి తిరుపతి వెళ్ళిపోయింది ఎవడి కోసమో. వాడు భర్త, నేను వాడితో ఉండను అంది. తల్లిదండ్రుల పాత్రలు ఎలా చూడాలండి మొత్తం ఈ వ్యవస్థ? మ్యారేజ్ చేస్తే బ్యూరోస్ వచ్చేసాయి, 3rd మ్యారేజ్ చేస్తే బ్యూరోస్ వచ్చేసాయి. ఏవైనా కానీ ఆ మ్యారేజ్ బ్యూరోలో అన్ని తప్పులే ఉంటాయి, అబద్ధాలే ఉంటాయి. ప్రేమ పెళ్లిళ్ళు కూడా ఉంటున్నాయి కదా, అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా. ప్రేమ పెళ్లిళ్ళు కూడా చాలా పెద్ద మనసుతోటి చాలా వరకు తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోకపోయినా వీళ్ళు చేసుకుంటున్నారు. రాబోయే సమాజం చాలా ఘోరంగా ఉండకపోతుంది. నమస్కారం. మనతో పాటు మమత రఘువీర్, మమత ఆచంట మనతో ఉన్నారు. వారు తరుణి అనే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. ఒక సైకాలజిస్ట్గా, ఒక న్యాయవాదిగా, ఒక సంఘ సేవకురాలుగా మానవ సంబంధాలని, కుటుంబాలని, భార్యాభర్తల మధ్య బంధాలని కాపాడటాని కోసం ఆవిడ దశాబ్దాలుగా ఆవిడ పనిచేస్తున్నారు. ఎన్నో వేల కుటుంబాలలో ఆవిడ జ్యోతి వెలిగించారు. ఆ కుటుంబాలు ముఖ్యంగా వివాహ బంధాలు బాగుండాలని వాళ్ళకి కౌన్సిల్ చేస్తూ ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే స్త్రీల హక్కులు, మహిళల యొక్క సమస్యలపైన పోరాడుతూ వాళ్ళకు న్యాయం జరగటం కోసం కూడా ఆవిడ అంకితమై పనిచేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మమత గారు తమ జీవితాన్ని స్త్రీ యొక్క హక్కుల కోసం, స్త్రీ యొక్క ఆనందం కోసం, సమాజం యొక్క హితం కోసము అంకితం చేశారని చెప్పచ్చు. వారిని అడిగి, ప్రస్తుతం మాఘమాసం నడుస్తోంది, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఈ సందర్భంలో పెళ్ళిళ్ళు అవ్వటం వేరు, కలకాలం కలిసి ఉండటం వేరు. ఈ బంధాలు, భార్యాభర్తల బంధాలు కలకాలం ఉండాలంటే ఏం చేయాలి, సమస్యలు ఎక్కడున్నాయి, వాటి పరిష్కారాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి, ధన్యవాదాలు సుమన్ టీవీకి పిలిపించినందుకు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు పూర్తిగా అంకితమయ్యారు. కొన్ని వేల మందికి మీరు కౌన్సిల్ చేశారు. దశాబ్దాలుగా, ఎన్నో ఏళ్ళుగా మీరు ఇందులోనే అంకితమయ్యారు. ఇప్పుడు మాఘమాసం ప్రారంభమైంది అంటే ఇంకా పెళ్ళిళ్ళు ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు కదా. కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలాగే చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ప్రేమ పెళ్ళిళ్ళు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ బాగున్నాయి చూడటానికి, వినటానికి. పెళ్ళైన అన్ని రోజులు కూడా కాళ్ళకు పారణ ఆరక ముందు అన్నట్లుగా తొందరగానే విడిపోతున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ కలకాలం భార్యాభర్తల బంధాలు బాగుండాలంటే ఈ తరం వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? మొదటిగా అండి, వివాహం అనేది ఒక పెద్ద వ్యవస్థ. మనమందరము ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో వివాహానికి చాలా ప్రాధాన్యత ఉంది. మిగతా దేశాల్లో కన్నా భారతదేశంలో వివాహం అనే వ్యవస్థ చాలా వేళ్ళూనికిపోయి చాలా రోజులు కలిసి ఉండే జంటలు ఉన్నాయి. దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా కలిసి ఉండగలిగే జంటలు, అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉన్నది ఇండియాలోనే. జీవితాంతం కలిసి ఉండే దంపతులు ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు త్యాగాలు చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళ కోసం జీవించేవాళ్ళు. అలాగే మనకి ఏ మతమైనా అండి, ప్రతి మతంలోనూ వివాహం గురించి మాట్లాడారు. స్త్రీ పురుషుల్ని కలిపే సేక్రెడ్ యూనియన్ అని మనకి హిందూ మతంలో చెప్తే, అలానే బైబిల్లో ఇద్దరు ఒకే శరీరం ఒకే సోల్ అనేది చెప్పారు. అలాగే ఖురాన్లో చూసుకుంటే
చాలా అంటే ప్రొక్రియేషన్కి ఇది న్యాచురల్గా వివాహం అనేది కంపల్సరీ అనేది చెప్పారు. అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం ఉండాలి అనేది. సో ఏదైనా కానీ వివాహానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలానే భార్యాభర్తలు ఎలాగా ఉండాలో అనేది కూడా చాలా గ్రంథాలలో మనకి చెప్పడం జరిగింది. మనం కూడా అనేక పురాణాలు, రామాయణం కానీ హిందువులో చూసుకుంటే వీటన్నిటిలో కూడా ఇలా ఆదర్శ దాంపత్యం ఎలా ఉండాలో చూపిస్తూ వచ్చారు. రాముడు సీత అనో ఇంకోటనో, అంటే పెద్దలు ఒక ఉదాహరణలుగా ఉండడానికి కూడా ఇంట్లో ఉన్న పెద్దలు కూడా ప్రవర్తించేవాళ్ళు అలాగే. ఇప్పటి కాలం మారుతూ వస్తుంది. అప్పటికన్నా ఇప్పుడు స్త్రీలు ముందుకొచ్చి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఫైనాన్షియల్గా వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అవుతున్నారు, స్వేచ్ఛ వస్తుంది. అదే కాకుండా భావజాలం మారింది. భర్త అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, జెండర్ రోల్స్లో కానీ వీటన్నిటిలో కూడా భావజాలం మారింది. ఈ మార్పు వలన కొంత మనము ఇప్పుడు చూస్తున్న డైవర్సెస్ ఇంక్రీజ్ అవడానికి కూడా కారణం. అది కూడా ఒక మొదటి కారణం అని చెప్పచ్చు. తర్వాత వివాహం అనేది పూర్వం 16 రోజుల పండగ చేసుకున్నా, 5 రోజుల పండగ చేసుకున్నా, ప్రతి దానికి ఎందుకు చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా చెప్తూ పిల్లల్ని ఇద్దరిని కలిపే ప్రయత్నం. ఎందుకు పిల్లలు అంటున్నా అంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలే ఎక్కువ. దానివలన వాళ్ళని ఎలా కలిపే ప్రయత్నం చేయాలో పెద్దలందరూ కూర్చొని చేసేవాళ్ళు. తర్వాత కూడా సమిష్టి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇంట్లో పెద్దలు వాళ్ళు బాధ్యత తీసుకుని ఈ దంపతులు సరిగ్గా ఉంటున్నారా లేదా అనేది చెక్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏదైనా దారి తప్పుతున్నా వెంటనే వాళ్ళని సరిదిద్దేవాళ్ళు. నాన్నగారు చెప్పేవాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా ఇలా ఒక తప్పు చెయ్యంగానే పెద్ద మనుషులు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ కుటుంబాన్ని విజిట్ చేయడం, వాళ్ళు నెమ్మదిగా వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం, వాళ్ళని బాగు చేయడం, ఇవన్నీ జరిగేవి. అంటే ఎంతోమంది కుటుంబంలో అందరూ కలిసి ఆ వివాహాన్ని రక్షించేవాళ్ళు. అది ఎందుకు చేసేవాళ్ళు అంటే ఖచ్చితంగా పిల్లల కోసము, ఆ కుటుంబ గౌరవం కోసము నడిచేది. ఇప్పుడు కుటుంబ గౌరవం ఎక్కడి వరకు ఉంటుంది అంటే పెళ్లిది ప్లానింగ్లో వరకే ఉంటుంది. ఎంత ఆర్భాటంగా చేస్తే ఆ కుటుంబం అంత గ్రేట్, అబ్బా ఆ పెళ్ళి మర్చిపోలేకపోయాం, ఎంత బాగా చేశారో, ఎంత ఎంజాయ్ చేశామో అంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసున్నారా, తర్వాత ఏమైపోయింది, వాళ్ళకి ఏం సమస్యలు వచ్చాయి అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. అటు చుట్టాలు కానీ ఇటు దగ్గర వాళ్ళు కానీ. అది కూడా పెద్ద లోపం మనకు వస్తున్నది. మ్యారేజ్ అనేది చాలా కమర్షియల్ అయిపోయింది, ఒక వ్యాపారంగా మారింది. అది కూడా ఒక కారణం అండి. అంటే దాన్ని ఒక వ్యాపారంగానే చూస్తున్నాము. ఇప్పుడు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఒక ఈవెంట్ మేనేజరో లేకపోతే పార్టీ ప్లానరో ఇంకోళ్ళో ఎంతోమంది వచ్చి అదంతా చేస్తున్నారు. అంతేకాని ఎక్కడా కూడా పూర్వంలాగా ఒక పెద్ద మనిషి, మేనమామో బాబయ్యో ఇంకోళ్ళు ఇటువైపు నుంచి ఇంకోళ్ళు అందరూ వచ్చి కలిసి ఆ పెళ్ళికి హెల్ప్ చేయడము, దాన్ని బాగా చేయించడము, ముందు నుంచే అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడివి వాళ్ళకి చెప్పి సంసిద్ధులను చేయడం, ఆ పెళ్ళికి వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేది జరిగేది. ఇప్పుడు లేదు. అదంతా అంతా రెడీ అయిపోతుంది, మీరు బట్టలు తెచ్చుకోండి, రెడీ అయ్యి వచ్చి నిలబడండి చాలు, ఎవ్రీథింగ్ రెడీ అయిపోతుంది. అలా వచ్చేసాయి. అంటే పెళ్ళికి కావాల్సిన వస్తువుల దగ్గర నుంచి పెళ్ళికి రావాల్సిన లిస్టు వరకు కూడా అలానే వాళ్ళకి కావాల్సిన ఇన్విటేషన్ పంపే వాళ్ళు కూడా, అంటే మీరు వెళ్ళి పెళ్ళికి పిలవక్కల్లా, ఆ ఇన్విటేషన్ వలన వాళ్ళే వస్తారు. అంతా ఈవెంట్ మేనేజ్మెంట్. సో అలా అయిపోయినాక ఇంకా పెళ్ళికి సార్థకత, దానికి ఒక సేక్రెడ్నెస్ ఏమీ ఉండదండి. అది పిల్లల్లో కూడా పెళ్ళి అనేటప్పటికీ ఈ ఖర్చు ఇంత పెట్టాలి, ఇది ఇలా ప్లాన్ చేసుకోవాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా ప్లాన్ చేయాలి, తర్వాత నేను ఏ డ్రెస్సులు ఎప్పుడు వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ మేకప్ ఎక్కడ ఉండాలి, లేకపోతే మ్యాచింగ్ ఎలా అవ్వాలి, సంగీతు, డాన్సులు, ప్రాక్టీసు, ఇవన్నీ వచ్చాయి. కానీ ఎక్కడా కూడా ఎవ్వరం కూడా మనం
చూడట్లేదు, నువ్వు భర్తగా ఈ బాధ్యతలు ఉంటాయి, భార్యగా ఈ బాధ్యతలు ఉంటాయి, రేపటి నుంచి నీ లైఫ్ మారబోతోంది, నువ్వు ఇందుకోసం పెళ్లి చేసుకుంటున్నావు, దీనికోసం ఇలా ఉండాలి, తర్వాత ఆ కుటుంబం ఏంటి, నీ కుటుంబం ఏంటి. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో అయితే నేను చూసానండి, డెస్టినేషన్ వెడ్డింగ్లో అంతా రెడీ అయిపోయాక అప్పుడు ఫస్ట్ టైం కలుస్తున్నారు వాళ్ళ సిబ్లింగ్స్ని, అంటే వాళ్ళ అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని ఆ పెళ్లిలో అప్పుడు కలుస్తున్నారు. అంతవరకు కూడా కుటుంబంతో ఎక్కడా కూడా వాళ్ళకి పరిచయాలు కానీ కలిసి ఉండడం కానీ ఏమీ జరగట్లేదు. అది కూడా ఒక పెద్ద సమస్య. దానివల్ల ఏంటంటే కొత్త కొత్తవి వస్తాయి సమస్యలు, ఆలోచనలు, ఇలా ఎందుకున్నారు, అలా ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా అప్పుడు మొదలవుతాయి. అరే మా వాళ్ళని అంటావా, నువ్వు మీ వాళ్ళని అంటావా, ఈ అహము, గొడవలు, కోపాలు అక్కడే మొదలైపోతున్నాయి. నువ్వు ఆ రోజు అలా అన్నావు. చాలా చోట్ల మా దగ్గర వచ్చే కౌన్సిలింగ్లలో ఎప్పుడో పెళ్లి రోజు ముందో, పెళ్లికి ముందో, లేకపోతే ఏదో మాట వరుసకు అన్న విషయాన్ని చాలా గట్టిగా తీసుకుంటారు వీళ్ళిద్దరు. అదే గుర్తుపెట్టుకుంటారు. క్యాజువల్గా ఈ అమ్మాయి చెప్పింది ఎవరినైనా అబ్బాయిని చూపించి నా ఫ్రెండు అని చూపించింది అనుకోండి, అది మన ఇంట్లో పెట్టుకుంటాడు అబ్బాయి. గొడవ వచ్చినప్పుడు నువ్వు ఇలాంటి దానివి, నీకు ఆల్రెడీ ఆ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది తీస్తాడు. లేదు అంటే ఈ అమ్మాయి కూడా ఏదో విషయంలో నువ్వు మా నాన్నని ఇలా అన్నావు, ఖర్చు విషయంలోనో ఇంకో విషయంలో అలాంటివి గుర్తుపెట్టుకుంటుంది. సో ఏదైతే గుర్తుపెట్టుకోక్కర్లేదో అవి గుర్తుపెట్టుకుంటున్నారు, ఏవి గుర్తుపెట్టుకోవాలో ఏవి నేర్చుకోవాలో అవి జరగట్లేదు. దాని పెద్దల తప్పేనండి. మనం పెద్దలము పెంపకం ఎలా చేస్తున్నాం పిల్లల్ని చిన్నప్పటి నుంచి, తర్వాత ఏ రోల్ మోడల్స్ని చూపిస్తున్నాం, ఎక్కడ ఆదర్శం చూపిస్తున్నాం, అవన్నీ కూడా పిల్లలు చాలా గమనిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళే చేసుకోమంటున్నారు. ఎందుకంటే చూసి ఇలాంటి గొడవలన్నీ, అమ్మో నాకు వద్దులే ఈ గొడవంతా ఎందుకు, అసలే వద్దు అని. అందుకనే తల్లిదండ్రులు కూడా అమ్మో ఫోర్స్ చేయాలన్నా భయపడుతున్నారు. ఎలాంటి వాళ్ళు వచ్చినా రెండో రోజే ఫెయిల్ అవుతున్నాయి. ఎన్ని చూసి తెచ్చినా, అంటే వీళ్ళు వెనక ఏం చూస్తారు, సెల్ఫ్ అంటే సస్టైనబిలిటీ ఉందా, వాళ్ళకి డబ్బు ఉందా, సరిగ్గా ఆదుకోగలరా, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అవే చూస్తున్నారు, సోషల్ స్టేటస్ ఆ రెండే చూస్తున్నారు. ఎక్కడ కూడా ఎంపతి ఎంత ఉంది, ప్రేమగా ఉంటాడా, లేకపోతే అమ్మాయి ప్రేమగా ఉంటుందా, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సూటబుల్ అవుతారా, ఇలాంటివి చూడట్లే. వీళ్ళు మాట్లాడినా కలిసినా కూడా ఎంతసేపు మ్యారేజ్ ప్రిపరేషను ఇవే మాట్లాడుకుంటున్నారు, కానీ డేటింగ్లలో తర్వాత కలిసినప్పుడు ఎప్పుడు కూడా అసలు ఎలా ఉందాం మనము ఆ ప్లానింగ్ మాట్లాడుకోవట్లేదు. మున్నా కూడా మనం ఇద్దరమే ఉందాం, ఎవ్వరి బాధ మాకొద్దు, ఎవరి బాధ్యత మాకొద్దు. తల్లిదండ్రులు కూడా అలానే తయారవుతున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళిద్దరినీ బతకని మనమెందుకు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా రోజు ఫోన్లో చెప్తారు, ఇలా ఉండు అలా ఉండు, అలా ఎందుకు అన్నాడు, ఇలా ఎందుకు చేసింది, ఇవన్నీ చెప్పడానికి రెడీ. కానీ దగ్గరుండి వాళ్ళకి నేర్పిద్దాం, లేకపోతే మన పద్ధతులు నేర్పిద్దాం, ఇది వివాహం అనే దాన్ని ఒక వ్యవస్థ, దీన్ని ఎలా ఉంచాలో నేర్పిద్దాం, పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిద్దాం, ఇలాంటివి చేయలేకపోతున్నారు. వాళ్ళు వినడానికి రెడీగా ఉండట్లేదు. వాళ్ళకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు కాబట్టి రెడీగా ఉండట్లేదు. ఏ తల్లి తండ్రి పిల్లలతో ఎంతసేపు మాట్లాడుతున్నారు, అది చాలా పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి పెద్దల్లోనూ పిల్లల్లో. ఇది సమస్యలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటి సమస్యల వల్లనే చాలా వరకు ఆ వివాహ వ్యవస్థ అనేది మనకి మాయమైపోయే దశకు వచ్చాం. అంటే మామూలుగా మీరు ఈ 7 అడుగుల బంధానికి 7 ప్రధానమైన సమస్యలను మీరు సూచించారు, వాటి పరిష్కారాలు చెప్పారు. ఆ 7 ప్రధానంగా ఏంటి మేడం? ఒకటండి కమ్యూనికేషన్. నేను ఇప్పుడు చెప్తున్నట్లుగా ఏదైతే వాళ్ళకి మాట్లాడుకోవాలో, ఏ విషయాలు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అసర్టివ్ కమ్యూనికేషన్ అంటాం. తర్వాత ఎలాగ నచ్చ చెప్పాలి, నొప్పించకుండా ఒప్పించడం ఎలా, ఇలాంటివన్నీ వాళ్ళల్లో లైఫ్ స్కిల్స్ లేకపోవడం వలన, అలాగే నో చెప్పగలగడం, ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అండి. అవి పిల్లల్లో లోపించడం ఒకటి ఈ యంగర్ జనరేషన్లో. అవి ఎక్కడా కూడా మీకు పాఠ్యాంశాల్లో ఉండవు. అవి ఇతరులను చూసి నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసుకుని వీళ్ళే అలవాటు చేసుకోవాలి. అవి లేకపోవడం. తర్వాత ఏదైనా విషయం ప్రాబ్లం వచ్చినప్పుడు అరుచుకునో కొట్టుకునో ఇంతవరకే, కానీ దాన్ని అంటే సామరస్యంగా ఎలాగా ఇది చేసుకోవాలి,
ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏదైనా పూర్వము మనం సినిమాల్లో కూడా చూసాం, మొగుడికి ఏదైనా చెప్పాలి అంటే భార్య ఆ ఈవినింగ్ వచ్చే టైంకి ఏ పకోడియో చేసి పెట్టి వేడి వేడి కాఫీయో టీయో పెట్టి మంచి విషయాలు చెప్తూ ఈ విషయం చెప్పడం అలా చేసేవాళ్ళు. ఒక లౌక్యము, అలౌక్యం. ప్లానింగ్, ఒక వ్యూహము, వ్యూహము ఎన్నో ఉంటాయి దాంట్లో. తప్పులేదు, అలానే పాజిటివే కదా అది. వినకపోతే అక్కడ సామధాన దండోపాయాలు. పాజిటివే కదా అది. అదే, అది ఎలాగ వాళ్ళని ఒప్పించాలి అనేది కూడా ఆలోచించాం. అంటే చదువుకోని స్త్రీలు కూడా అవన్నీ లౌక్యాలు ఉండేవి. అవి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? తమ పెద్దల్ని నుంచి నేర్చుకుని ఉంటారు. సో అవి చూసైనా నేర్చుకోగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడేం చూస్తున్నారు పిల్లలు? ఎప్పుడో అమ్మ నాన్న కొట్టుకోవడమే చూస్తున్నారు, లేకపోతే అమ్మ నాన్న వాదులాడుకోవడమే చూసుకున్నారు, లేదు అంటే అమ్మ నాన్న ఒకళ్ళనొకళ్ళు కించపరచుకోవడమే చూస్తున్నారు. దానివల్ల పిల్లలకి కూడా ఎలా నేర్చుకునేది ఏంటి? రేపు పొద్దున నేను కూడా కించపరచచ్చు, నా భార్యను నేను కించపరచచ్చు, నా భర్తను నేను కించపరచచ్చు. ఇప్పుడు ఏంటంటేనండి, ఏమీ అక్కర్లేదు. ఒక మనిషికి ఏం కావాలి అంటే గౌరవం కావాలి. ఈ రోజుల్లో ఏది అక్కర్లేదు. ప్రేమ లేకపోయినా బతికేస్తాడు కానీ గౌరవం లేకుండా బతకలేదు. గౌరవం కావాలి, ఆనందంగా ఉండాలి. అది మెయిన్గా అవే కావాలి. ఆ ఫ్రీడమ్ కావాలి. తర్వాత ఈ 3 స్వేచ్ఛ, ఆనందము, గౌరవం, ఈ 3 ఊరికే వచ్చేవండి. అవి చాలా అంటే ప్రయత్నం పెడితేనే, దానికి కష్టపడితేనే వస్తాయి. ఇవన్నీ మానసికమైన అంశాలే కదా. అవునండి, ఖచ్చితంగా మానసికమైన అంశాలే. అవి ఒక్కటే కావాలని కోరుకోవడం వలన ఏదైతే వాటికి అడ్డొస్తుందో తొలగించుకోవాలనేది కాన్సెప్ట్ వచ్చింది. అందుకనే 3 నెలలు నా దగ్గర వచ్చే కేసుల్లో 1 నెల పెళ్ళయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 10 రోజులు అత్తగారింటికి వెళ్ళి వచ్చేసి ఇంకా కాదు వాళ్ళతోటి, మాకు ఏమైనా సరే ఆ కట్నాలు, ఇచ్చుకున్న డబ్బులు అవన్నీ ఇప్పియండి అంటారు. వాళ్ళెందుకు ఇస్తారు? 10 రోజుల్లో కదా. అసలు సహనం కానీ, ఓపిక పడదాం, ఒకసారి కాకపోతే ఇంకోసారి కానీ అలాంటిది లేదు. చుట్టూ ఉన్న పెద్దలు కూడా దీనికి చాలా వరకు ఆజ్యం పోస్తున్నారు. సో రెండో విషయం ఏంటంటే ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ పేరెంట్స్, వేరే చుట్టూ ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థాల కోసమో వాళ్ళ దీనికోసమో కూడా కొంత రేపు పెడుతూ ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. సో ఇది తెలుసుకోలేకపోవడం, నిజంగా అవన్నీ అక్కడ లేకపోయినా, ఇవాళ మా ఆయన తిట్టాడు ఇది వండలేదని వెళ్ళి ఆఫీస్లో అమ్మాయి చెప్పింది అనుకోండి, ఆ పక్కనున్న ఆయన ఆ పక్కనున్న ఆవిడ అలా అన్నాడా, ఎంత నీచం అసలు. అలా ఉంటే నీకు స్వాతంత్రం ఏముంది నీ ఇంట్లో? ఆయన ఒక పూట చేయాలి, నువ్వు ఒక పూట చేయాలి, లేదు ఇలా ఏదో ఒక మాటతోటి ఉచిత సలహాలు ఇచ్చి దాన్ని పాడు తల్లిదండ్రులు చెప్పాలి కదా యాక్చువల్గా. తర్వాత అండి మోసంతోనే స్టార్ట్ అవుతుంది. పెళ్లి చేసుకునే ముందే మోసాలు. నేను ఇంత చదివానో, లేకపోతే నేను ఇంత సంపాదించానో, మాకు ఇంత ఆస్తుందో అనే దాన్ని పక్కకు పెడితే, నాకు అస్సలు ఎవరితోనూ అంటే ఫ్రెండ్షిప్ లేదనో, ఎన్నో రకాల మోసాలు, చిన్న చిన్నవే కాదు చాలా రకాల మోసాలు. ఒక ఆయన పూర్వం ఉండేదండి అబద్ధాలు ఆడి పెళ్లి చేయడం, కానీ ఇప్పుడు ఏంటంటే అబద్ధాలు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అది అబద్ధమా నిజమా అనేది తొందరలోనే తెలుసుకోవచ్చు. దానికి చాలా రకాలు వచ్చేసాయి. ఈవెన్ ఏంటి ఎవరినైనా నిఘాకి పెట్టడమో అవి కూడా వచ్చేసాయి. తర్వాత టెక్నాలజీ వచ్చింది, ట్యాపింగ్ టెక్నాలజీ చాలా వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక ఇది పెడితే తెలిసిపోతుంది. ప్రతి దాంట్లో, ఫోన్లో, అన్నిట్లో కూడా ఈజీగా ట్యాప్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అందరూ నేర పరిశోధనలు చేసేటట్లు అందరూ కూడా చేయగలుగుతున్నారు, డిటెక్టివ్స్ అయిపోతున్నారు. ప్రైవేట్ డిటెక్టివ్స్ని కూడా పెట్టుకుంటున్నారు కనుక్కోవడానికి. అంటే ఇవన్నీ అంటే కలిసి కలవడానికి కాదు, విడిపోవడానికి. నిజంగా కూడా అది అనుమానం. మూడవది చాలా పెద్ద ప్రాబ్లం అనుమానం అండి. అబద్ధంతో మొదలైంది, అనుమానంతో ఎండ్ అవుతుంది. సో ఆ అబద్ధంతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీళ్ళకి ఇంకా ఎప్పుడు నమ్మకము, ఒక ట్రస్ట్. అంటే ఒకసారి అబద్ధం చెప్పినా దాన్ని క్షమించేసి నెక్స్ట్ టైం చెప్పకుండా ఉండగలిగే అంత పెద్ద మనస్సు, లేకపోతే అంత వ్యక్తిత్వము డెవలప్ కావట్లా. అది కూడా పెద్ద సమస్య పిల్లల్లో. అవన్నీ డెవలప్ కానియట్లే. మనం 24 గంటలు నువ్వు ఐఐటి చేసావా, మెడిసిన్ చేసావా, లేకపోతే యుఎస్ వెళ్ళావా, ఇంతవరకే తల్లిదండ్రులు చూస్తున్నారు. కానీ క్యారెక్టర్ ఎంతవరకు డెవలప్ చేయగలిగాం, వ్యక్తిత్వం ఎంతవరకు డెవలప్ చేయగలిగాం, ఎలాంటి వాటికి ఎలాంటి యాక్షన్ వస్తుంది, రియాక్షన్ వస్తుంది, ఇవన్నీ తల్లిదండ్రులు గమనించకపోవడం చాలా పెద్ద సమస్య అండి. అది పైగా మా వాడులే, తప్పు లేదు అనే కప్పిపుచ్చుకునే ధోరణి కూడా ప్రాబ్లం.
తర్వాత అండి ఇంకొకటి వివాహేతర సంబంధాలు అవి చాలా కామన్ అయిపోయాయి. అది తప్పు లేదు అనే స్థాయికి వచ్చేసారు. ఒకే పార్ట్నర్కి కమిట్ అయ్యక్కర్లేదు అనేది. అది రెండు వైపులా. పూర్వము ఓన్లీ మగవాళ్ళలో ఉండేది ఒక పద్ధతి ఉండేది, దానికి కూడా అంటే దాంట్లో కూడా ఒక నియమాలు ఉండేవి, నీతి ఉండేది. ఇప్పుడు అవన్నీ లేవు. ఎందుకు లేవు అంటే మనకు వచ్చిన టెక్నాలజీ, దాని ఆకర్షణలు, దాంట్లో చూపిస్తున్నవి. మూడోదండి శృంగారపరంగా వాళ్ళకి కరెక్ట్గా అనుభవాలు లేకపోవడం. అంటే అనుభవం కాదు, అక్కడ వాళ్ళకి అవగాహన లేకపోవడం. అసలు ఏంటిది, దాని వలన బంధం ఎలా డెవలప్ అవుతుంది ఒక పురుషుడికి స్త్రీకి అనేది అర్థం కాలే. సెక్స్ ఎడ్యుకేషన్ లేదండి, అది చాలా అవసరం. చిన్నప్పుడే మనము పిల్లలకి సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ అంటాం, ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్ అంటాం. అవి చాలా అవసరం అండి. అవి చెప్పకపోవడం వలన కూడా మనకి ప్రాబ్లం. పాఠ్యాంశాల్లో పెట్టేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారు. ఏ టీచరు అలాంటివి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు 11 ఏళ్ల పిల్లలే ఆల్రెడీ సెక్షువల్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. అంత యంగ్ పిల్లల్లో ఇంకా అసలు ఏంటిది అనేది తెలియదు. వాళ్ళు నేర్చుకునేదంతా వాళ్ళు చూస్తున్న రీల్సో లేకపోతే పార్నో చూసి నేర్చుకుంటున్నారు. అంటే అవగాహన వేరు, ఆకర్షణ వేరు కదా. అవునండి. ఆ పార్న్ అవన్నీ కరెక్ట్ కాదు, అవన్నీ కల్పిస్తారు. ఇప్పుడు సినిమా అనేది మనం కల్పితం అనేది తెలుసుకోవాలి అని చెప్తారు. అలాగనే ఇది కూడా కల్పితం అనేది వాళ్ళకి తెలియట్లా. దానివలన అదే కరెక్ట్, అలాగనే ఉండాలి అని అనుకుంటున్నారు. దాంట్లో కూడా చాలా రకాల రాంగ్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ వలన ఇలా ఉంటే ఆల్రెడీ అమ్మాయికి ఇంత ఇది ఉంటుంది, ఇట్లాంటి చెత్త ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. దానివలన వీళ్ళకి అనుమానాలు పెరుగుతున్నాయి. ఆ అనుమానాల వలన సరిగ్గా దంపతులు ఇద్దరు దాన్ని అనుభవించడం కానీ దాని వలన బంధం ఏర్పడడం కానీ ఉండట్లేదు. పూర్వం అలాంటిది లేకపోయినా ఒక బాధ్యతగా, లేకపోతే తన బంధానికి కట్టుబడి ఉండాలన్న పిల్లల కోసమైనా బాధ్యతతో ఇద్దరు వ్యవహరించేవాళ్ళు. ఇప్పుడు లేదు, అదొక్కటే ఎంటర్టైన్మెంట్, అదొక్కటే మనకి కావాలి అని అనుకుని అది ఎక్కడ దొరుకుతుందా అని పరుగులెడుతున్నారు. యాక్చువల్లీ ప్రేమ లేని చోట శృంగారం లేనే లేదు, అది తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే చాలా ఇన్స్టెంట్గా రిలేషన్షిప్స్ ఏర్పడుతున్నాయి, ఇన్స్టెంట్గానే కట్ అవుతున్నాయి. అది పెళ్లిలో కూడా వర్తిస్తుంది. సో అక్కడే మొదలవుతోంది ఒక అసంతృప్తి. ఆ అసంతృప్తిని అంటే కమ్యూనికేట్ చేయడం ద్వారా, మాట్లాడుకోవడం ద్వారా, సెట్ చేసుకోవడం ద్వారా, అలాగనే అవసరమైతే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళడం ద్వారా మార్పు చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు. కానీ అంత సహనం చూపించట్లేదు దంపతులు. అది ఒక సమస్య. అలాగనే ఎక్స్పెక్టేషన్స్ అండి, చాలా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత ప్యాకేజ్ ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తాడు, నన్ను అన్ని ఊళ్ళు తిప్పుతాడు, లేకపోతే ఈ అమ్మాయికి ఇంత ఉంది కాబట్టి నేను ఇన్ని లోన్లు తీసుకోవచ్చు, ముందే అది ఫైనాన్షియల్ అవనండి, వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా అండి. అంటే వాళ్ళ బాధ్యత పరంగా ముందు మన ఇద్దరు ఆదాయం కలిపి ఎంత అనుకుంటున్నారు, పెళ్ళి అయిపోయిన తర్వాత మారిపోతుంది. చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు కనపడని ఖర్చులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఏదో అనుకోని బాధ్యత వస్తుంది, ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఎవరికో సర్దాల్సి వస్తుంది, ఇలా ఏవోటి ఉంటాయి. అవి అర్థం చేసుకోవాలి. అంటే తల్లిదండ్రుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఒకసారి మనం హెల్ప్ చేయాల్సి వస్తుంది. అవును, తప్పనిసరి కదండి, అది బాధ్యత. సో అలాంటి వాటికి ఎదుర్కోవాలి. అది కష్టమే, నిజమే. వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు కదా, ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అలాగే ఉండదు కదా జీవితం అంటే. సో అది కూడా ఎదుర్కోలేకపోవడం. అలాగనే నేను ఇంకోటి ఎక్స్పెక్టేషన్లో ఇంకోటి ఏంటంటే, ఎప్పటికీ మేమిద్దరమే ఉంటాము అనేది కూడా రాంగ్. పిల్లలు వచ్చాక కూడా బాధ్యతలు పంచుకోవడానికి గొడవలు, లేకపోతే పెద్దలు ఎవరైనా లేకపోతే ఇంటికి ఎవరైనా వచ్చినా దానికి బాధ్యతలు పంచుకోవడానికి గొడవలు, పని మనిషి దగ్గర నుంచి రాని రోజు, లేకపోతే ఇంకేదైనా ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడడం, వాటికి అంటే సమన్వయం పాటించకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలండి. సో ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో చేసుకుని అసంతృప్తితోటి అతి తొందరలో డైవర్స్ తీసుకుంటున్నారు చాలా వరకు దంపతులు. ఎందుకు ఎక్స్పెక్టేషన్? అసలు ఇంకొకటి చూసింది ఏంటంటే, మారతాడు అని చేసుకున్నా, మా కౌన్సిలింగ్లో ఎక్కువ చెప్పేది మార్పు వస్తుందని చేసుకున్నా. తాగుతాడని తెలుసు, కానీ పెళ్ళయ్యాక మారతాడులే, తాగని వాళ్ళు ఎవరు, తాగుతాడులే
కానీ పెళ్ళయ్యాక మారుతాడు. కానీ తాగి వచ్చి కొడతాడని ఈయనకి అప్పుడు తెలీదు. తను చూసుంటుంది వాళ్ళ నాన్ననో ఇంకెవరినో, కానీ ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు పడాలి అనేది వస్తుంది. సో ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకి ఆడవాళ్ళు అంతకు ముందు వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు, తర్వాత ఎక్కడ కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. మా కౌన్సిలింగ్లలో కూడా ప్రాబ్లం ఏంటంటేనండి, చాలామంది కౌన్సిలర్సే, అటు పెద్దలు, కుల పెద్దలు కానీ మత పెద్దలు కానీ వాళ్ళు కౌన్సిలర్సే, ఒక కుటుంబంలో పెద్దరికం ఉన్న వాళ్ళు కూడా కౌన్సిలరే. ప్రతి ఒక్కళ్ళు ఒక కౌన్సిలింగ్ అనే పదాన్ని బాగా వాడేస్తున్నారు, అటు పోలీసులు కానీ ఇటు ఇంకోళ్ళు కానీ. అసలు ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ని తీసుకోవట్లేదు. సో ఒక కౌన్సిలర్ నుంచి ఇంకో కౌన్సిలర్కి జంప్ అవుతూ ఉంటారు, మళ్ళీ ఇంకో కౌన్సిలర్ ఆవిడ చెప్పింది నచ్చలే అంటే తమకి అనుకూలంగా మాట్లాడగలిగే వాళ్ళే వాళ్ళకి నచ్చుతారు. అంటే తప్పు నీదేమి లేదమ్మా అంతా వాళ్ళదే అని చెప్పాలి. అదే అలా చెప్పగలిగే వాళ్ళని నచ్చుతారు. తర్వాత అలా చెప్పలేదంటే వెళ్ళి మేము కొట్లాడతాం, ఇప్పుడే వాడు అంతు తెలుస్తాం, లేకపోతే ఆ అమ్మాయి అంతు తెలుస్తాం అని అన్నప్పుడు వద్దొద్దు ఆగండి అన్న వాళ్ళు నచ్చరు. మళ్ళీ పద అని ఒక అడ్వకేటో ఇంకోళ్ళో పద 4 కేసులు వేద్దాం అనేవాళ్ళు నచ్చుతారు. తర్వాత మళ్ళీ రౌండ్ అబౌట్ వెనక్కే వస్తారు. ఏంటండి ఇలా కాలేదు, ఏమీ జరగలేదు, కోర్టులో కేసేసి 10 ఏళ్ళు అయింది, లేకపోతే 5 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఏమీ జరగట్లేదు. సివిల్ కోర్ట్స్ అంటారు కదా వీటిని. అవునండి, మనకి ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి, తర్వాత ఉమెన్ కోర్ట్స్ ఉన్నాయి. ఈ డొమెస్టిక్ వైలెన్స్ కానీ భార్యాభర్తల మధ్య వచ్చే ఇష్యూస్ అన్నిటి చూడడానికి ఈ కోర్ట్స్లోనే చూస్తారు. దానికోసం సఖీ సెంటర్స్ పెట్టారు మన ప్రభుత్వం, మొత్తం దేశం అంతా ఉన్నాయి సఖీ సెంటర్స్. పరిష్కారాలే రావట్లేదు, సమస్యలు పెరుగుతుంది. అదేనండి, పరిష్కారం ఎక్కడో ఉండదు, సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారం ఉంటుంది. డెఫినెట్ గా ఇప్పుడు 4 గోడల మధ్య ఒక భార్యాభర్త మధ్య జరిగేవి వాళ్ళిద్దరికీ తెలుసు. ఎంత చెప్పినా కౌన్సిలర్కి నిజం చెప్పరు, ఏవో కొన్నైనా దాస్తారు. ఏది అనుకూలమో అదే చెప్తారు, ఏది అనుకూలం కాదో లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు ఏమున్నాయో వాళ్ళకి తెలుసు, కానీ అవి చెప్పరు. అండ్ ఏవైతే ఆకర్షణలు ఉన్నాయో లేకపోతే వదిలేసి ప్రశాంతంగా ఉందాం బతుకుదాం అనుకునే వాళ్ళు ఎలా అయినా తగ్గొట్టడానికే చెప్తారు. అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో ఉంటే బోత్ సైడ్స్ అప్పుడు ఏంటంటేనండి బాగా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశాక కౌన్సిలర్ల దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కౌన్సిలర్ దగ్గర తొందరగానే వస్తారు కానీ ప్రయత్నం చేయడానికి ఎక్కడో ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు మాకు సిడిడబ్ల్యూస్ ఉన్నాయి సిటీలో, 28 సెంటర్స్ ఉన్నాయండి. ఓన్లీ 3 కమిషనరేట్లలోనే, రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్కి. ఇన్ని సెంటర్లలో కొన్ని వేల కేసులు ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు. ఆ ప్రతి కేసులోనూ ప్రొఫెషనల్ కౌన్సిలరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మళ్ళీ దాని తర్వాత ఫాలో అప్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ నుంచే. మీరు బేసిక్ గా వాళ్ళని కలపడానికి అవునండి మీరు హ్యాపీగా ఉండని చెప్తారు ఫస్ట్. అవునండి, మాక్సిమం ప్రయత్నం చేస్తారు. అవును, దానికి ఇప్పుడు ఏం చేశారంటే 498A విని ఉంటారు మీరు, చట్టం ప్రకారం ఇప్పుడు మారింది దాని నెంబరు, కొత్త న్యాయ చట్టాలు వచ్చాక. బట్ 498A ప్రకారం ఇప్పుడు ఏంటంటే 3 కౌన్సిలింగ్స్ కంపల్సరీ, లేకపోతే అరెస్ట్ కానీ కేసు ఫైల్ చేయడం కానీ చేయడానికి లేదు పోలీస్కి కూడా, మిస్యూజ్ అవుతుందని. అందుకని ఈ కౌన్సిలర్స్ 3 సార్లైనా కౌన్సిలింగ్ చేస్తారు, తర్వాత ఫాలో అప్ చేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వెళ్తుంది, కలిసి ఉన్నారా, కొట్టుకుంటున్నారా, బాగానే ఉన్నారా అని కూడా అడుగుతున్నారు. అంత చేశాక కూడా కలవట్లేదు, గొడవలు అవుతూనే ఉన్నాయి, మార్పు లేదు. ఇప్పుడు ఒక అలవాటు ఉందండి, అతను తాగొచ్చి కొడతాడో లేకపోతే పని చేయడో సంపాదించడో, ఇవన్నీ కొన్ని అలవాట్లుగా మారాయి కొన్నేళ్ల బట్టి. అది ఒక కౌన్సిలింగ్లోనో ఒకసారి పోలీస్ స్టేషన్కి రావడం వలన మారదు. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే తీసుకెళ్ళి 2 తగిలించేవాళ్ళు, తగిలిస్తే మారేవాడు వెంటనే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మనం కొట్టడానికే లేదు. సో ఎంతసేపు కౌన్సిలింగే, ఎంతసేపు మాట్లాడడమే. ఆ మాట్లాడడం వల్ల అంత తొందరగా మనసు మార్చుకుని అలవాట్లు మార్చుకోగలిగే వాళ్ళు తక్కువ. నిన్ననే ఒక కేసు, ఆ అమ్మాయి ఏం వండట్లేదు, పిల్లలు 3 ఆడపిల్లలు, వాడేమో ఏం పని చేయడు, ఈ అమ్మాయి పని చేస్తున్నా ఆ జీతాన్ని తీసుకుంటాడు, తను పని చేసినా తాగొస్తాడు, కొడతాడు. సో అర్ధరాత్రి పారిపోయి వచ్చేసింది నా దగ్గరికి, 3 ఆడపిల్లలు. ఆ పిల్లల్ని కూడా వదిలేసి వచ్చింది, ఎందుకంటే కత్తి పట్టుకుని వాడు వెనకాల వచ్చాడు చంపేస్తానని. నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదు అనే ఇదిలోనే వచ్చాడు. కౌన్సిలింగ్కి పంపించాం, సిడిడబ్ల్యూ కౌన్సిలింగ్కి వెళ్తే అక్కడ
ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చెప్పుకున్నారు. నువ్వు ఈ అమ్మాయి వండి పెట్టదు, ఇంట్లో పని ఆ అమ్మాయి రోజంతా 8 గంటలో 9 గంటలో డ్యూటీ చేసి రావాలి, ఇతను ఏ హెల్ప్ చేయడు, పైగా వచ్చాక కూడా వేడిగా అన్నం లేదనో కూర లేదనో అన్నీ ఇసిరేయడం, దాన్ని కొట్టడం ఇవన్నీ చేస్తాడు. అందుకనేసేసి ఆమె అంటే ఇష్టం లేదు అట్లా అలా ఉండడం, బతకడం. ఎన్నేళ్ళు బతకాలి ఇలాగా? పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు కూడా అమ్మతో ఉండాలో నాన్నతో ఉండాలో, రోజు కొట్టుకునే వాళ్ళతో ఎలా ఉండాలో వాళ్ళు తెలియని పరిస్థితి. అందరికన్నా అన్యాయం అయిపోయేవాళ్ళు పిల్లలే కదండి ఇలాంటి. ఇప్పుడు వీళ్ళు కాస్త కౌన్సిలింగ్ తర్వాత కలిసిన్నారు, మళ్ళా 4 రోజులకోసారి ఫోన్ చేస్తున్నారు, అమ్మ మారాడమ్మా, ఇప్పుడు బాగున్నాడు, తాగి రాలేదు, కొట్టలేదు. ఎన్ని రోజులు ఉంటాడు అలా? ఎన్ని రోజులు? మీరు గుర్తించిన ప్రధానమైన 7 సమస్యల్లో మనం 7 అడ్రస్ చేసామా, ఇంకా ఉన్నాయా? ఉన్నాయండి. ఇలాంటి ఎన్నో కేసులు చూస్తున్నాం. అంటే నేను అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనము ప్రాక్టికల్గా ఉండకపోవడం కూడా ప్రాబ్లం అండి. ఏదో ఎక్స్పెక్ట్ చేయడం, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం. కొన్ని రోజుల్లోనే ఇల్లు కొనేస్తాడు, కొన్ని రోజుల్లోనే ఇంకోటి చేసేస్తాడు, చాలా ఊహలు. పైగా చుట్టూ ఉన్న ఆకర్షణలు కూడా అలానే ఉన్నాయి. ఏదో ప్రతి దాంట్లోనూ చూస్తే అందమైన చీరలో, అందమైన నగలో, అతనికి కూడా కావాల్సిన గ్యాడ్గెట్స్ ఏవో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆకర్షణని తట్టుకుని తమకు వచ్చే ఆదాయంతో బతకాలి అంటే చాలా కష్టం అవుతుంది. అది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, చాలా కష్టం. సో ఇంకొకటి అండి, మీరు ఫైనాన్షియల్ అన్నారు కాబట్టి అది మెయిన్ ఇష్యూ. వీటిల్లో చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నాకు హక్కు ఉంది నా సంపాదన మీద. ఇద్దరి సంపాదన ఒకటే అనుకునే రోజులు కావు ఇప్పుడు, అనుకోవట్లేదు కూడా. పూర్వము చాలామంది భార్యలకి భర్త ఎంత సంపాదిస్తాడో తెలీదు, జీతం తెలీదు, కొట్టుకోకుండా స్తబ్దంగా ఉంటున్నారు. దాన్నే సైలెంట్ డైవర్స్ అంటున్నాం. సైలెంట్ డైవర్స్ అంటే అతన్ని అయి అన్నీ ఇంకా మాట్లాడుకోరు, తన రూమ్ తనది, ఆయన రూమ్ ఆయనది, తన ఉద్యోగం తనది, తన ఖర్చు తనది, ఇంట్లో ఏది కావాలో చూస్తాడు, లేదంటే ఎవరికి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు, తింటారు. ఎక్కడ కూడా వాళ్ళకి కనెక్టివిటీ ఉండదు. ఊరికేనే వెళ్తున్నాం వస్తున్నామనో ఒక మినిమం కమ్యూనికేషన్ మట్టుకే ఉంటుంది. దాన్ని రూమ్మేట్ సిండ్రోమ్ కూడా అంటాం. దాంట్లో కూడా అంతే, రూమ్మేట్స్ ఎలా ఉంటారు, ఎంతవరకు అవసరమో, ఇగో నేను తాళం అక్కడ పెట్టి వెళ్తున్నా, లేకపోతే ఇది ఆన్ చేసి వెళ్తున్నా, ఆఫ్ చేసుకో, ఏవైతే మినిమం ఇంట్లో ఉంటారు కానీ ఏమి వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి బాధ్యతలు ఏం బంధాలు ఉండవు. అలాంటిది ఒకటి వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం అండి. అంటే నువ్వు సమస్యని పక్కకి నెడుతున్నావు, హషప్ చేస్తున్నావు, కార్పెట్ కిందకి నెడుతున్నావు, కానీ దాన్ని బాగు చేసుకోవాలి లేకపోతే నిలుపుకోవాలి అనే ఆలోచన వీళ్ళకి కలగట్ల. ఎయిదర్ కాన్ఫ్లిక్ట్, గొడవలు, విడిపోవడం, ఆర్ ఇలాగా ఉంచేసుకుని అలా బతకడం. అది చూసి పెద్దలకేమో బాధ, అరే ఏంటి ఇలా ఉంటున్నారు వీళ్ళు, అసలు వీళ్ళకి అటాచ్మెంటే లేదు, ఏంటి అమ్మాయి వచ్చి వారమైనా ఫోన్ అయినా చేయడు, తర్వాత వాళ్ళు అనుకుంటారు ఏంటి అమ్మాయి వండేనా పెట్టదు, కాస్త వాడి కడుపు నిండపోతే ఎలా బతుకుతాడు వీడు, బయట తిని తిని ఇలాంటి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పెద్దలు ఇంక ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటారు. దాంతో మళ్ళీ అవి ఇంకా ఎక్కువగా జరగడం మొదలవుతాయి. అదొకటండి. గమ్మత్ ఏంటంటే చాలా ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళు కూడా విడిపోవడానికి రెడీ అవుతున్నారు. నాకు వచ్చే కేసులు ఈ మధ్య ఎక్కువైపోయాయి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పిల్లలు, ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు ఉన్నా కూడా విడిపోవడానికి మొదలవుతున్నారు. మీరు వినే ఉంటారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు సంసారాలు చేసిన వాళ్ళకి కూడా దాన్ని ఇంకోటి అంటాం, గ్రే డైవర్స్ అంటాం. అంటే చాలా ఏళ్ళు కలిసి ఉన్నాక కూడా ఇంకా వాళ్ళకి ఒక రకమైన విసుగు అన్నమాట. ఆ విసుగుతోటి ఎప్పుడు ఇంతేనా లైఫ్, ఇంకా మార్చుకోవాలి జీవితాన్ని, చాలు ఇంకా నేను ఏదో ఇన్నాళ్ళు పిల్లలు పెరగడానికో లేకపోతే పిల్లలకి చదువులకి అవసరమో ఏదో దానికోసం నోరు మూసుకుని ఉన్నాం, ఇంకా అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేటప్పటికి చాలా ఎక్కువ కేసులు ఇవే వస్తున్నాయండి. ఇప్పుడు 65% కేసులు ఇవే. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు సంసారం చేశాక మాకు వద్దనుకుని బయటకు వస్తున్నారు. కానీ దానివల్ల పిల్లల మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ పిల్లలు రేపొద్దున వాళ్ళు దంపతులు అయినప్పుడు, వాళ్ళు భార్యాభర్తలు అయినప్పుడు
ఇవన్నీ కూడా దాని మీద ఇంపాక్ట్ అంటే వస్తుంది. ఈ బంధాలు శాశ్వతంగా అతని ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాయి. డెఫినెట్గా వాళ్ళకు ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఎవరిని నమ్మకపోవడము, తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడము, దాన్ని ఎదుర్కోలేకపోవడము, ఇవన్నీ కూడా ఆ కుటుంబాల పిల్లలకే వల్నబిలిటీ పెరుగుతుంది. అంటే వాళ్ళ మీద అత్యాచారాలు, వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టేవాళ్ళు, తర్వాత వాళ్ళు తొందరగా డ్రగ్స్కో ఇలాంటి వాటికి అడిక్ట్ అవ్వడము, లేకపోతే ఆ పిల్లలు ఎవరో ఇచ్చిన చిన్న ప్రేమకో ఆకర్షణకో లోన్ కావడం, పారిపోవడం, ఇలాంటివన్నీ కేసెస్ కాన్ఫ్లిక్ట్ ఉన్న ఫ్యామిలీస్ నుంచే పిల్లలకి జరుగుతాయి. తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా చూడటం అనేది కూడా ఇంపార్టెంట్. అక్కడ కూడా ఈ సంబంధాలు దెబ్బతింటుంది. చాలా ఎక్కువ అండి. పూర్వం ఏంటంటే ఒకళ్ళు సాక్రిఫైస్ చేసి కెరీర్ సాక్రిఫైస్ చేసి పిల్లల్ని చూసుకోవాలి అనుకునేవాళ్ళు. ఇప్పుడేమో నువ్వెందుకు చేస్తావు, నేనెందుకు చేస్తాను, ఇద్దరం ఎవరికి వాళ్ళు నా కెరీర్ ఇంపార్టెంట్ అంటే నా కెరీర్ ఇంపార్టెంట్, ఒక కనడం వరకే అంతవరకే చూస్తున్నారు. తర్వాత చాలా రకాల ఇవి వచ్చాయి కదా, కేర్ సెంటర్లు వచ్చాయి. మీకు మీ మొబైల్లో కంటిన్యూస్గా మీ పాప కనిపిస్తూ ఉంటుంది, ఉందా లేదా, తిందా లేదా, ఏదో కనుక్కుంటే చాలు, అక్కడికే వాళ్ళ బాధ్యత అయిపోతుంది. ఇంటికి వచ్చాక ఆ మాత్రం కూడా వాళ్ళకి సమయం ఇచ్చే ఓపిక ఇవి ఉండవు. సో ఇంకా ఇంటికి కూడా వర్క్ తెచ్చుకుంటున్నారు, ఇంకా ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని. దానివల్ల పిల్లలకి సమయం కేటాయించడం అనే దగ్గర చాలా సమస్యలు వస్తున్నాయి. దానివల్ల విడిపోయే దంపతులు కూడా ఎక్కువైపోయారు. అంటే నేను చూడను, నాకు సంబంధం లేదు. నేను చూశాను చాలామంది, అంటే పూర్వం ఆడవాళ్ళు సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఈ విషయంలో, ఇప్పుడు చెయ్యట్లేదు. పిల్లల్ని వదిలేసి భర్త దగ్గర వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చూస్తున్నాం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఉద్యోగాలు చేసుకోవటం వల్ల టైం సరిపోదు. ఉద్యోగం అని కాదండి, ఆకర్షణల వలన. హౌస్ వైఫ్ అయినా ఆమె పిల్లల్ని చూడకుండా పిల్లల్ని వదిలేసి, నాకు మొన్ననే ఒక కేసు వచ్చింది, అమ్మాయి తిరుపతి వెళ్ళిపోయింది ఎవరి కోసమో, పిల్లల్ని వదిలేసి. పిల్లల్ని ఈయన చూస్తున్నాడు, ఇలా వెళ్ళిపోయిందని ఆయన కంప్లైంట్లు ఇచ్చి మిస్సింగ్ కంప్లైంట్, అమ్మాయిని పట్టుకొస్తే వాడు భర్త, నేను వాడితో ఉండను అంది. మా రీహాబ్లో తీసుకొచ్చి పెట్టారు అమ్మాయిని. ఏమైనా సరే అమ్మాయికి ఎన్ని కళలో, మరి ఆ కళలన్నీ పండించుకోవాలి అనుకుంటుంది అమ్మాయి. ఇప్పుడు నా జీవితాన్ని నేను మళ్ళీ మొదలెట్టాలి, నాకు ఆ పిల్లలతో సంబంధం లేదంటుంది. అతను ఎన్నాళ్ళు చూస్తాడు, రేపొద్దున మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, ఆ పిల్లల సంగతి ఏమవుతుంది అప్పుడు? సో ఇలాగా అందరూ అందరూ ఉన్న అనాథలండి ఈ రోజుల్లో పిల్లలు. దంపతులు కొట్లాడుకునే దగ్గర అందరూ ఉన్న అనాథలు ఆ పిల్లలు. ఎవ్వరూ చూడరు వాళ్ళని, ఎవ్వరూ బాధ్యత తీసుకోరు. అటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకునే అంత ఓపిక లేదు. ఇప్పటికి రిటైర్ అయిపోయాము, లేకపోతే బాధ్యతలు తీర్చుకున్నాం అనుకున్నాక చాలామంది ఇంక ఈ బాధ్యత మళ్ళీ ఎక్కడ మోస్తాం అని అనుకుంటున్నారు. తర్వాత వీళ్ళు కూడా వాళ్ళకి అప్పచెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ పెంపకం వేరుగా ఉంటుంది, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి, అవి నచ్చవు. సో ఇవన్నీ కూడా సమస్యలే. మేము ముఖ్యంగా ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళలో ఇవి చూస్తూ ఉంటాం. చాలా వరకు పిల్లల్ని అక్కడ కంటారు, గొడవలు వస్తాయి, ఇక్కడికి వచ్చేస్తారు. మేము ఎన్ఆర్ఐ కేసులే ఎక్కువ చేస్తాం, ఎన్ఆర్ఐ సెల్ పెట్టాం ఇక్కడ ఉమెన్ సేఫ్టీ వింగ్లో. ప్రాబ్లం ఏంటంటే నేను 7-8 కంట్రీస్లో వర్క్ చేస్తున్నాను ఈ కేసుల మీద. ఈవినింగ్ అయితే ఇవే కాల్స్. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదే, బాధ్యత ఎవరు తీసుకోవాలి, పిల్లలు లేకపోతే ఎవరిదైనా బాధ్యత ఎలా తీసుకోవాలి. లేకపోతే ఈమె డిపెండెంట్ అయి ఉంటుంది, ఆ డిపెండెన్సీ ఉంది కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు, వదిలేస్తాడు. ఆ పిల్లలేమో సిటిజన్స్ ఆఫ్ యుఎస్ ఏదో కంట్రీ వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాక వాళ్ళకి ఏమీ ఉండవు, ఇక్కడ ఆధార్ కార్డులో వీళ్ళు చదివించడానికో ఏమీ సౌకర్యాలు వాడు ఏమీ ఇవ్వడు. ఇలా చాలా వేల కేసులు ఉన్నాయండి. అందుకని ఈ మధ్య అక్కడ వెళ్ళి పిల్లల్ని కన్నాని వీల్లేదని చెప్తున్నారు కదా, అదే నయమేమో పిల్లల పరిస్థితి చూస్తే. ఎటు పిల్లలు కూడా ఏంటంటే కొద్దిగా ఎదిగిన పిల్లలైతే మేము వెళ్ళి అక్కడే ఉంటాం, మాకు నువ్వు అక్కర్లేదు, అమ్మని కూడా అక్కర్లేదు, నువ్వు బాధలేదో నువ్వు పడు, నువ్వు కొట్లాడావు నువ్వు ఉండు, నేను నాన్నతోటి బాగానే ఉంటాం, మేము ఉంటాం అని వెళ్ళిపోయిన పిల్లలు కూడా చూసాం. వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, వీరికి అన్యాయం, ఈ అమ్మాయికి అన్యాయమే, ఏమి ఇవ్వరు, లక్షలు కట్నాలు తీసుకున్నవి వాపసు ఇయ్యరు. ఈ అమ్మాయి ఆడవాళ్ళు కూడా ఎంత అది అమాయకత్వం అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలీదు. అటు తల్లిదండ్రులు కూడా అన్నీ ఇచ్చేస్తారు వాళ్ళకి, వీళ్ళ సర్టిఫికేట్లతో సహా అక్కడ వదిలేసుకుని వస్తారు. ఇక్కడికి వచ్చాక ఏమీ ఉండదు, ఎలా బతకాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, ఏమి డబ్బు ఆవేశం అంటారా? అంతేనండి, అది అక్కడ చేసిన ఆవేశం. మేము చాలా వాటిల్లో కలుపుతున్నాం. మళ్ళీ కొన్నేళ్ళు అయ్యాక వీళ్ళు రియలైజ్ అవుతారు,
డబ్బులు లేక ఇబ్బందులు పడి, పిల్లలు ఇబ్బందులు పడి, అతను లోన్లీనెస్ తోటి అక్కడ ఉండలేక అప్పుడు రియలైజ్ అవుతారు. అలా కలిసిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని బాగుండి ఇప్పుడు బాగా చూసుకుంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేయగలిగితే, స్నేహితులు కానీ లేకపోతే మనకి ఉన్న అనేక సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కంట్రీస్లో ఉన్న తెలుగు సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి అంటే విడదీయడానికి హెల్ప్ చేయడం కాదు, కలపడానికి హెల్ప్ చేస్తే తప్పనిసరిగా చాలా కుటుంబాలు బాగుపడతాయండి. అంటే మీ ప్రధానంగా ఈ ఒక 7 అంశాలు మీరు ప్రస్తావించారు కదా, పరిష్కారాలు అంటే ఎక్కడున్నాయని చెప్పాలి మనం ప్రధానంగా వీటన్నిటికీ తరుణోపాయాలు? ఒకటండి, మొదటగా కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేట్ చేసుకోవాలి. మొదట పెళ్ళికి ముందు నుంచే ఒక కమ్యూనికేషన్ ఛానల్ అనేది ఇద్దరి మధ్య ఏర్పడాలి, 2 కుటుంబాల మధ్య ఏర్పడాలి. పెళ్ళి అనేది ఇద్దరి మధ్య జరిగేదే కాదండి, 2 కుటుంబాలు కలిసేది. కాబట్టి ఆ 2 కుటుంబాల అలవాట్లు, ఆ 2 కుటుంబాల యొక్క ప్రాధాన్యతలు ఏంటి, వాళ్ళకి ఉన్న అంటే వాళ్ళకు ఉన్న సంస్కృతి, ఇవన్నీ కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే కాకుండా గౌరవించాలి, అది ఫస్ట్. అలాగనే ఏదైనా చిన్న సమస్య వచ్చినా మాట్లాడుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అందుకనే ఇవాళ రేపు 777 రూల్స్ అని పెడుతున్నారు. ఆ 777లో ఏంటంటే వారంలో 7వ రోజు మేము ఇంతసేపు 7 నిమిషాలు మాట్లాడుకుంటాం, లేకపోతే 7వ వారం మేము బయటికి వెళ్తాం తినడానికి, 7 నెలలకి కంపల్సరీ టూర్ వెళ్తాం, ఒక రొమాంటిక్ టూర్కి వెళ్తాం. ఇలాంటివన్నీ రూల్స్, గోల్డెన్ రూల్స్ అని మ్యారేజ్కి చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ వీళ్ళందరూ అలానే 333 రూలు, 777 రూలు, ఇట్లా అంటే అది కూడా ఇంతే. 3 రోజులకి ఒకసారి ఖచ్చితంగా కలిసి భోంచేస్తాం, అంటే ఖచ్చితంగా కూర్చుని మాట్లాడుకుంటూ కలిసి భోంచేస్తాం. అది కూడా ఇవాళ రేపు కష్టం కదా, ఎవరి భోజనం వాళ్ళదే కదా, ఉన్న సమయాలు లేవు. సో అలాగనమాట. అలానే 3 నెలలకు ఒకసారి అంటే ఫ్యామిలీని అందరినీ విజిట్ చేస్తాం. 3 ఏళ్ళకు ఒకసారి ఖచ్చితంగా అందరం కలిసి ఎక్కడికైనా వెళ్తాం, ఆ కుటుంబం ఈ కుటుంబం, ఇలా ఏవో అన్ని రూల్స్. అవి పూర్వం మన సంస్కృతిలో భాగంగా ఉండేవి. ఇప్పుడు పండగలు ఏవొచ్చినా కలవట్లేదా, కలుస్తున్నాం. కానీ ఏమైపోయింది అంటే ఎంతవరకు నువ్వు ఏం తిన్నావు, అక్కడికి వెళ్ళావు, ఏం బట్టలు వేసుకున్నావు, ఎంత ఆర్భాటం చేసావు, హంగు ఎంత చేసావు, అంతవరకే చూస్తున్నాం. కానీ ఈ బంధాలు మాట్లాడుకునే ఓపిక కూడా ఉండదు. అక్కడ కూడా గమ్మత్తు ఏంటంటే ఆ ఫంక్షన్లలో కానీ ఎక్కడైనా కానీ పెద్ద మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, లేకపోతే గేమ్స్, పార్టీ గేమ్స్ అని ఇంకోటి అని పెడతారు. అసలు మనసు లేదు, మాట్లాడుకోవడం లేదు, మాట వినపడదు. అక్కడ ఎవరైనా ఒకళ్ళు పలకరించుకో హాయ్ బాయ్ వరకే ఉంటుంది. సో దాని వలన కూడా ఎక్కడ మాట్లాడుకునే ఛాన్స్ దొరకట్లేదు, మానవ సంబంధాలు లేవు, కుటుంబ బంధాలు లేవు. ఒకటి కమ్యూనికేషన్ అండి, అందుకనే కమ్యూనికేట్ బాగా చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఉండాలండి. పెళ్లికి ముందే కౌన్సిలింగ్. బాధ్యతలు ఏముంటాయి, ఫారిన్ కంట్రీస్లో కంపల్సరీ మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే రిజిస్టర్ చేసుకోగానే ఇన్ని సెషన్స్ అటెండ్ అవ్వాలి అని ఉంటుంది. దాంట్లో వాట్ ఈజ్ మ్యారేజ్, లేకపోతే వాట్ ఈజ్ సెక్షువల్ లైఫ్, వాట్ ఈజ్ అంటే ఒక చైల్డ్ ఉంటే ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ఇంట్లో ఏమేం బాధ్యతలు ఉంటాయి, అవి ఎలా చెయ్యాలి, వాటిని ఆ బాధ్యతల్ని నేర్పించడం కూడా. సపోజ్ ఆవిడ వండుతోందంటే ఈయన టేబుల్ ఎలా సర్దాలో కూడా నేర్పిస్తారు. అలాగనే జెండర్ రోల్స్, జెండరు, తర్వాత చట్టాలు ఏమున్నాయి మనకి, మ్యారేజ్ పరంగా ఉన్న చట్టాలు ఏంటి, ఏం చెప్తున్నాయి చట్టాలు, అలాగనే సెక్స్ పరంగా, శృంగారం పరంగా ఎలా ఉండాలి, వాటి నిబంధనలు ఏంటి, వాటి గురించి, అలాగే కమ్యూనికేషను, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. ఆ ప్రీమ్యారిటల్ కోర్స్ అండి కంపల్సరీ పెట్టాలి. లేవండి, లేవు. ఎవరైనా అటెండ్ చేసినా చిన్న చిన్నగా వర్క్షాప్స్ లాగా చేస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో ప్రతి కాలేజీలోనూ పెట్టాలి. మనము ఎన్వైర్న్మెంట్ మీద చెప్తున్నాం, మనం భారత సంస్కృతి మీద చెప్తున్నాం, మన ఫ్యామిలీ లైఫ్ మీద కూడా చెప్పాలి కదా పిల్లలకి. ఓన్లీ చిన్న క్లాసుల్లో తండ్రి అంటే ఈ రోలు, తల్లి అంటే ఈ రోలు, ఇలాంటివి చెప్తున్నాం. కానీ అసలు ఖచ్చితంగా ఎలా ఉండాలి అని ఈ మధ్య గాంధీ గారి వర్ధంతి అయిన సందర్భంగా నేను రేడియో టాక్లో మాట్లాడుతూ, గాంధీ గారు ఒక ప్రైమర్ రాశారట చిన్నపిల్లలకి. దాంట్లో ఇంటి పనులు ఎలా చెయ్యాలి అనేది ఒక రోల్,
తల్లి చెప్తుందన్నమాట మగపిల్లాడికి ఆడపిల్లకి ఎలాగ ఇంటి పనులన్నీ చేసుకోవాలి, వంట ఎలా చేసుకోవాలి, శుభ్రత ఎలా ఉంచుకోవాలి, ఇలాంటివన్నీ ఆ ప్రైమరు చిన్న క్లాసుల వాళ్ళ నుంచే చెప్పేటట్లుగా ఆయన తయారు చేసి ఇచ్చారట. అంటే ఒక ప్రాక్టికల్ అప్రోచ్ తోటి కోర్సు డిజైన్ చేయాలి తప్పనిసరిగా. మేము బాలుర సంఘాలు పెట్టి బాలురకి ఇప్పుడు అలానే నేర్పిస్తూ ఉంటాం, వంటలు చేయడం, ఇల్లు ఊడవడం, తర్వాత తల్లిని ఎలా గౌరవించాలి, రేపు భార్యను ఎలా గౌరవించాలి, ఒక వ్యక్తిగా ఎలా చూడాలి ఒక స్త్రీని, ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. అవి కూడా నేర్చుకోవాలి వీళ్ళు అని. అలాగే తరుణి మిత్ర అని అవార్డ్స్ ఇస్తూ ఉంటాం. ఎవరైతే నిజంగా అన్కండిషనల్గా ఒక స్త్రీకి తన కుటుంబంలో సపోర్ట్ ఇచ్చారో, ఈసారి బ్రదర్స్కి ఇస్తున్నాం, లాస్ట్ ఇయర్ సన్స్కి ఇచ్చాం. ఆ కేటగిరీ ఇంపార్టెంట్. సో అలాంటివన్నీ కూడా నేర్పించడం, రోల్స్ నేర్పించడం. సో జెండర్ రోల్స్ ఎలా మారుతున్నాయి, వాటి ప్రకారంగా తప్పు లేదు చేయడం, ఏం పనులు ఒక అబ్బాయి చాలా బాగా చికెన్ వండుతాడు, పిల్లలు అడిగితే వండుతాడు, కానీ భార్యకు మటుకు చేసి పెట్టాడు రోజు. ఏదైనా కొద్దిగా అయినా హెల్ప్ చేయరు. అలాంటివి కూడా తప్పనిసరిగా నేర్పాలి. అవి నేర్పించడం చాలా అవసరం. వాటి మీద గొడవలు మొదలవుతాయి. అంటే చెయ్యలేక, పూర్వం అంత ఓపికలు లేక, ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు, తింటున్న తిండి, ఉన్న వాతావరణం, ఇవన్నీ కూడా ఉరుకుల పరుగులు అన్నీ ఇన్స్టెంట్ కావాలి, ప్రతిదీ ఇన్స్టెంట్ కావాలి. తల్లిదండ్రుల పాత్రను ఎలా చూడాలండి మొత్తం ఈ వ్యవస్థ? తర్వాత మూడోది తప్పనిసరిగా తల్లిదండ్రుల పాత్ర అండి. దీంట్లో నాన్ ఇంటర్ఫియరెన్స్ తల్లిదండ్రులు కావాలి. వాళ్ళు నేర్పించాలి కానీ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. మూడో వ్యక్తి ఎప్పుడు వచ్చారో వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఆ మ్యారేజ్ నిలబడదండి. ఆ మూడో వ్యక్తి ఎవరైనా కావచ్చు. సో ముఖ్యంగా తల్లిదండ్రులది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకసారి మ్యారేజ్ అవ్వగానే, కొంత టైం అవ్వగానే, ఏదైనా ప్రాబ్లం రాగానే ఆ అమ్మాయికి అబ్బాయికి తల్లిదండ్రులే గుర్తొస్తారు. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు ఇలా చూడలేదే అని అబ్బాయికి అనిపిస్తుంది, ఆమెకు కూడా మా నాన్న ఇలా ఎప్పుడు చేయలేదే అని ఆమెకు అనిపిస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు రోల్ మోడల్స్ ఎవరిని చూశారు? తల్లి తండ్రినే చూశారు. కాబట్టి వాళ్ళే గుర్తొస్తారు, వాళ్ళకే చెప్తారు వీళ్ళు. ఆ చెప్పినప్పుడు వీళ్ళు వినాలి. విని సరేలేమ్మా ఇంకా ప్రేమతో జయించు, లేకపోతే ఇంకా ఇలాగ చెయ్యి, ఇలా ఏమైనా టెక్నిక్స్ నేర్పాలి. అంతేగాని ఇంటర్ఫియర్ అయ్యి ఇంకా ఎగది ఎందుకు అలా చేస్తాడు, వాడి సంగతి చూద్దాం రా, ఇప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా, లేకపోతే పెద్ద మనుషులు ఉన్నారు తీసుకెళ్తా, అక్కడ పంచాయతీ పెట్టిద్దాం, లేకపోతే నేను వచ్చి అడుగుతా ఉండు, వాళ్ళ అమ్మ నాన్నకి సంబంధమే ఉండదు, వాళ్ళు ఎక్కడో వేరే చోట ఉంటారు, వాళ్ళని వెళ్ళి బెదిరిస్తాం, ఇలాంటివన్నీ ఖచ్చితంగా. నీకేం తక్కువ అమ్మా, నువ్వు ఇంకా ఒక 5 రూపాయలు ఎక్కువే సంపాదిస్తున్నావు, నీకేం బాధ, నువ్వు ఎందుకు ఇవన్నీ పడుతూ ఉండాలి, నువ్వు ఊరికే ఉంటున్నావా, ఆయన ఎంత చేస్తున్నాడో నువ్వు అంతే, కాబట్టి ఆయన కూడా చెయ్యాల్సిందే. ఇలాంటి ఎన్నో రకాలుగా ఏమి అంటే ఒక రకంగా అండి ఆ జనరేషన్ తల్లిదండ్రుల ఆలోచన విధానం వేరు, ఈ జనరేషన్ వేరు, కానీ వాళ్ళు ఆ విధంగా ఆలోచించట్లే. అమ్మో అమ్మాయి పెళ్ళి చెడిపోతుందో, అబ్బాయి పెళ్ళి చెడిపోతుందో అనే భయము లేదు. మ్యారేజ్ చేస్తే బ్యూరోస్ వచ్చేసాయి, థర్డ్ మ్యారేజ్ చేస్తే బ్యూరోస్ వచ్చేసాయి, ఏవైనా కానీ ఆ మ్యారేజ్ బ్యూరోలో అన్ని తప్పులే ఉంటాయి, అబద్ధాలే ఉంటాయి, అయినా కూడా అవే నమ్మేసి ఏదో ఒకటి చేసేసి చేతులు దులుపుకుంటారు, అది ఫెయిల్ అవుతుంది. ఎందుకు రూట్ కాజ్ ఏంటి అనేది చూడరు. అది అందువలన ఈటల్ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా నేర్పించాలి. ఒక దంపతుల మధ్య మనం దూరకూడదు, ఎంతైనా వాళ్ళిద్దరే దాన్ని సెట్ చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది తల్లిదండ్రులకు నేర్పియాలి. ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వాలి, ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈజ్ అబ్యూజివ్ అంటే బాగా వైలెన్స్ ఉంది, హింస ఉంది ఆ మ్యారేజ్లో, డెఫినెట్గా ఇంటర్ఫియర్ అవ్వాలి, డెఫినెట్గా హెల్ప్ చేయాలి. తప్పనిసరిగా పోలీసో లేకపోతే చట్టం యొక్క సహాయం తీసుకోవాలి. ఎప్పుడైతే అంతవరకు ఎందుకు వచ్చింది అనే రూట్ కాజ్ కూడా చూడాలి. అంత హింసాత్మకంగా ఎందుకు తయారయ్యారు, అంత గొడవలు ఎందుకు అయ్యాయి, ముందే ఎందుకు దీన్ని సార్ట్అవుట్ చేయలేదు, అలాంటివి ఎప్పుడు సార్ట్ అవుతాయంటేనండి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు విజిట్ చేయడం, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి పిలుస్తూ ఉండడం, కొన్ని అబ్జర్వ్ చేయడం, కొన్ని సలహాలు ఇవ్వడం, ఈ పెద్దరికం అనేది చూపించడం, అది చేయగలిగితే తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యలకే విడిపోతుంది వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా, పెద్ద పెద్ద సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి అంటారు? అది చిన్నది పెద్దది అని మనం చెప్పలేమండి. వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది. ఇప్పుడు వాళ్ళకి అదే పెద్ద సమస్యగా అనిపించవచ్చు. అమ్మాయి గొడవ చేసి వచ్చేసింది, అయినా కూడా అతను ఫీజులు కడుతున్నాడు పిల్లలకి, అయినా కూడా ఆమె ఇంకేదో అడిగింది ఇవ్వలేదు,
ఆమె గొడవ పెట్టుకోవాలనుకుంటోంది ఒక కేసు నాకు నిన్ననే. అంటే నేను అన్నాను, ఎందుకు ఇంకా కొంత ఓపిక పట్టు, ఏదో ఇస్తున్నాడు కదా అంటే ఇంకా ప్రేమ కొంత గొప్ప ఉంది కదా, కొద్దిగా సమయం ఇచ్చి దాన్ని బాగు చేసుకుని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుని అలా చేసుకోవాలన్న ఆలోచన లేదు. తర్వాత ఎక్స్పర్ట్ హెల్ప్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది తెలియదు. ప్రతి మ్యారేజ్కి సపోర్టివ్ సిస్టమ్స్ ఉండాలండి. ఏ మ్యారేజ్ అయినా కానీ సక్సెస్ అవ్వాలంటే సపోర్టివ్ సిస్టమ్స్ ఉండాలి. అవి కొంతమంది సపోర్టివ్ సిస్టమ్స్, సపోజ్ ఈ బాబాయో ఈ మామయ్యో పెళ్లి పెద్దగా వ్యవహరించాడో, లేకపోతే ఆయన అందరినీ సమానంగా చూసి ఖచ్చితంగా మంచి చెప్తాడో, అదొక సపోర్ట్ సిస్టమ్. తర్వాత ఏ ప్రొఫెషనల్ ఉన్నారు, ఏ కౌన్సిలర్ ఉన్నారు, మనం వెళ్తే నిజంగా మనకి అక్కడ ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, అదొక సపోర్ట్ సిస్టమ్. మరీ హింస ఉంది మ్యారేజ్లో, పోలీసా, సఖీ సెంటరా, సిటీడబ్ల్యూఆ, ఇంకెక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఎవరికి కాల్ చేయాలి, 100 కాల్ చేయాలా, 181 ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ చేయాలా, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వాటి గురించి తెలియకపోవడం, తెలుసుకోవడం. తర్వాత చట్టం గురించి తెలుసుకోవడం. ఇద్దరు కూడా అంటే అట్లీస్ట్ ఏదైనా కానీ వాళ్ళకి లోపం జరిగింది అన్నప్పుడు చట్టం కూడా, ఇప్పుడు జడ్జిల దగ్గర నుంచి హైకోర్టు వరకు వెళ్ళిన కేసులు ఉన్నాయి. నాకు ఎంతోమంది హైకోర్టు జడ్జిలు నాకు తెలుసు, వాళ్ళు భార్యాభర్తలను ఇద్దరిని తమ ఛాంబర్కి పిలిపించుకుని వాళ్ళకి నయాన భయాన నచ్చ చెప్పి, అమ్మ కలిసి ఉండండి అమ్మ, ఇన్నేళ్ళు కొట్లాడుకున్నారు, హైకోర్టు వరకు కేసు వెళ్ళిందంటే 10-15 ఏళ్ళు కేసు నడిచినట్టు. అయినా కూడా వాళ్ళని బాగు చేయాలనుకున్న వాళ్ళు, చట్టం కూడా అదే చెప్తుంది, ఎలా అయినా కలపాలి అని చెప్తుంది, ఎలా అయినా బాధ్యతలు నేర్పాలి అని చెప్తుంది. భర్త బాధ్యతగా లేడు అంటే మెయింటెనెన్స్ ఇయ్యమని చెప్తోంది, భార్య బాధ్యతగా లేదు అంటే ఆమెకు కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఈ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్స్ని వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకుంటే వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ప్రతిదీ విడగొట్టేవు, ఇప్పుడు పోలీస్ కూడా విడగొట్టడానికి లేదు, వాళ్ళు డైవర్స్ ఇయ్యరు కదండి, వాళ్ళు విడగొట్టే పరిస్థితి లేదు. డైవర్స్ ఎక్కడొస్తుంది, కోర్టులోనే వస్తుంది, కోర్టుకే వెళ్ళాలి. కోర్టు కూడా ఎందుకు అన్ని వాదనలు వింటుంది, సో దట్ వీళ్ళు ఎక్కడైనా కలిసి ఉంటారేమో. కాలం మారుస్తుంది. ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఉందండి, వెంటనే డైవర్స్ ఇవ్వచ్చు, కానీ దానికి కూడా 1 year దూరం ఉన్నారా, తర్వాత ఇన్ని రకాల కనీసం 3-4 సార్లైనా కోర్టుకు వచ్చారా, వాదనలు ఉన్నాయా, వాళ్ళు చెప్పేది కరెక్టేనా, ఇద్దరు ఒప్పుకున్నారా అనేది చూసాకే ఇస్తారు. మన విధానాలు బాగున్నాయంటారా? ఉన్నంత వరకు చట్టంలో లోపాలు లేవు, ఉపయోగించుకోవడంలో లోపాలు ఉన్నాయి, దాన్ని అమలు పరచడంలో లోపాలు ఉన్నాయి. చాలా వరకు అవగాహన లేదు. తర్వాత లోపాలు ఎందుకున్నాయంటే ఇప్పుడు మెయింటెనెన్స్ రావాలండి, రావట్లేదు. కోర్టు ఆర్డర్ ఇస్తుంది, నెలకి 20,000 ఇయ్యి అని, ఇవ్వనంటాడు. నా ఉద్యోగమైనా మానేస్తాడు, నాకేం లేదని చూపిస్తాడు. చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, అడ్వకేట్లు, మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, ఇలా చెయ్యి అప్పుడు నువ్వేమి ఇవ్వక్కర్లేదు, దాని సంగతి తెలిసి వస్తుంది అంటారు. అంటే మనం ఒక చట్టం పెట్టాం మెయింటెనెన్స్ ఇవ్వాలి అని. ఎందుకు పెట్టాం? బాధ్యతారహితంగా ఉన్న భర్తలు ఎలా అయినా భార్య పట్ల పిల్లల పట్ల బాధ్యతగా అవుతారు అని పెట్టారు. అది కూడా ఒబే చేయని వాళ్ళు ఉన్నారు. దానికి ఏం చేయలేకపోతుంది కోర్టు కూడా. అంటే దాని మీద ఇంకో చట్టం తీసుకురావాలి. అందుకే మళ్ళీ వెళ్ళి వీళ్ళు 498A, అది క్రిమినల్ చట్టం, అది పెట్టుకుంటే కనీసం కోర్టు ఎలా అయినా అరెస్ట్ అవుతాడేమో, కోర్టులో కూడా తొందరగా ఏదైనా శిక్ష పడుతుందేమో అని. ఇప్పటికీ కూడా శిక్షలు పడని ఉన్నాయి చాలా వరకు ఆ కేసులు. అంటే శిక్షలు వేయడానికి కూడా అవకాశం ఉండదు. హింస అనేది ఎలా చూపిస్తావు, దానికి వర్బల్ హింస అనుకోండి, లేకపోతే మానసికంగా హింస అనుకోండి, అవన్నీ చూపించడానికి ఆధారాలు లేవు. కోర్టు సాక్ష్యం ఆధారం మీదనే చూస్తుంది. మరి 4 గోడల మధ్య ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగే వాటికి ఆధారాలు సాక్ష్యాలు ఎంతవరకు తీసుకురాగలరు? మనస్సాక్షి అంతేనండి. అందుకనే వాళ్ళకే తెలుసు సమస్య ఎక్కడ మొదలైందో, వాళ్ళకే తెలుసు లోపాలు, వాళ్ళకే తెలుసు. అవి గుర్తించగలిగేటట్లు మనం వాళ్ళకి స్కిల్స్ ఇవ్వగలగాలి. అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి నేర్పగలగాలి, ఎలా కలిసి బతకచ్చో, ఎన్ని సమస్యలు ఉన్నా కలిసి ఎలా బతకచ్చో. తర్వాత పిల్లల కోసం ఖచ్చితంగా త్యాగం చెయ్యాలి అనేది నేర్పాలి. లేకపోతే మనం రేపొద్దున సమాజము ఇలాంటి పిల్లలతోటి, ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు పర్వర్ట్స్గా తయారయ్యి మానసికంగా సమస్యలతోని చాలా, అంటే మనం సమాజము రేపు రాబోయే సమాజం చాలా ఘోరంగా ఉండకపోతుంది. సో అలాంటి వాళ్ళు తయారవడం కనిపిస్తుంది కదా. అవునండి, ఇప్పుడే ఇలా చంపేసుకుంటున్నారు, ఇవన్నీ వాటికి డెఫినెట్గా వెనకాల
రూట్ కాజ్ ఏదో ఉంటుంది, దాని కారణం ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంత ఏహ్యభావం, ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం? సో కోపము, ద్వేషము, ఇవి కోపము, ద్వేషము, అహంకారము, అనుమానము, ఇవన్నీ ఎందుకు? భార్య మీద అసూయపడడం ఏంటి, లేకపోతే భర్త మీద అసూయపడడం ఏంటి? అంటే భార్యాభర్త, అందుకనే మన పురాణాల్లో చెప్పినట్టు వాళ్ళిద్దరూ సగభాగం, ఇద్దరు ఒకటే. ఏదైనా బైబిల్ అయినా అది చెప్తాను, ఖురాన్ అయినా, ఇద్దరు ఒకటే, ఒకే సోల్ లాగా ముందే కనుక ఆ బంధం ఏర్పడగలిగితే పెళ్లి కాగానే, అందుకే కదా ఇన్ని రిచువల్స్ పెట్టారు. వాటన్నిట్లో వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమ పెళ్లిళ్ళు కూడా ఉంటున్నాయి కదా, అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా. ప్రేమ పెళ్లిళ్ళు కూడా చాలా పెద్ద మనసుతోటి చాలా వరకు తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు, ఒప్పుకోకపోయినా వీళ్ళు చేసుకుంటున్నారు. కానీ వాటిల్లోనూ ఇదే సమస్య, అవగాహన లోపము, అనుమానము, అహంకారము, ఇవి విడవందే నువ్వు భార్యకో భర్తకో తన ఓన్ స్పేస్ ఇవ్వాలి, తనకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఒకళ్ళంటే ఒకళ్ళు బాధ్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఉండగలిగితే కనుక ఖచ్చితంగా ఆ మ్యారేజ్ ఎన్నేళ్ళన్నా నిలబడుతుంది. ఈ కుటుంబ వ్యవస్థ అనేది మన భారతదేశం ఒక ప్రత్యేకత మిగతా దేశాలతో పోల్చుకుంటే. ఇందులో ఒక శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన ఒక రక్షణ, శాశ్వతమైన ధైర్యము, తోడు, చాలా మంచి అంశాలన్నీ ఉన్నాయి. సరే, అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది, ఎలాగ నడుస్తుంది ఎన్నో ఏళ్ళ నుంచి. బేసిక్గా ఏంటంటే తల్లిదండ్రులు ఒక పాత్ర చాలా గొప్పది, పెంపకం బాగుండాలి, వాళ్ళు కలపటానికి కలిసి ఉంచడానికి వాళ్ళ ప్రయత్నం చేయాలి, ఇంటి పెద్దలు తల్లిదండ్రుల పాత్ర. అలాగే ఈ కొత్త తరాలకి పెళ్లి చేసుకోబడి తరాలకి ఈ మ్యారేజ్ వ్యవస్థ పైన పూర్తిగా వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ఆ దిశగా ఈ కుటుంబ బంధాలపైన, ఫ్యామిలీ రిలేషన్స్ పైన ఒక కోర్సు ప్రతి దశలో కాలేజీ లెవెల్లో కోర్సెస్ కూడా తీసుకురావాలి అని చెప్పి మీరు చెబుతున్నారు. అంతే కదా మేడం? వాళ్ళు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమంటారు కదా అనేవాడు ఒకప్పుడు. ఇది హౌ ఫార్ ఇట్ ఈజ్ రెలవెంట్ టుడే? ఇప్పుడు 7 తరాలు చూడడం కష్టమేమో, కానీ కనీసం ఆ 7 స్కిల్స్ ఉన్నాయా లేదా వీళ్ళకి, అవి ఇవ్వగలిగామా? 7 స్కిల్స్ ఏంటి మేడం? 1 2 3 అదేనండి, కమ్యూనికేషను, హౌ టు సే నో, తర్వాత కన్విన్సింగ్ మాట్లాడడము, నొప్పించకుండా ఒప్పించడము, శృంగారం గురించో ఆ మ్యారేజ్ గురించో అవగాహన, అంటే నాలెడ్జ్. సో ఇవన్నీ స్కిల్స్ వాళ్ళకి ఉండాల్సినవి. ఇంకా తర్వాత అటు కుటుంబం ఇటు కుటుంబం గురించి విషయ పరిజ్ఞానం ఏముంది, వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వీటి గురించి ఉండాలి. అలాగనే ఒకళ్ళ అలవాట్లు, ఒకళ్ళ ఒపీనియన్స్ గౌరవించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం, తర్వాత బాధ్యత తీసుకోవడం, అనుమానించకుండా ఎలాగ ఇంకొకళ్ళ మీద భరోసా ఉంచవచ్చు అనేది నేర్చుకోవడం. ఈ రోజుల్లో అది కూడా చాలా అవసరం. అంటే నమ్మకం అనేది పోయింది. వివాహ వ్యవస్థకి పునాది నమ్మకం, తర్వాత సెకండ్ది పిల్లర్ ఈజ్ అడ్జస్ట్మెంట్. ఈ 2 లేనప్పుడు ఏది నిలబడదు. ఆ 2 ఉండాలి. మానవీయ కోణం అనేది ఇంపార్టెంట్ కదా, హ్యూమన్ యాంగిల్ అనేది. అంతే కదండి, ప్రేమ, నువ్వు అర్థం చేసుకుంటున్నావు, వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నావు అంటేనే మానవీయ కోణం. అది వ్యక్తిగా ఎవరికైనా ఉండాల్సిన గుణాలు, అవి మానవత్వం ఉండాల్సిన గుణాలు. ఆ మానవత్వం ఉంటేనే ఆమె అత్తగారిని చూస్తుంది, ఆయన ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తారు. సో ఆ మానవత్వం పెంపొందించాలి పిల్లల్లో. ప్రేమ, ప్రేమించే గుణము, క్షమించే గుణము, సేవ చేసే లక్షణము, ఇవన్నీ కూడా మానవీయమైన కోణాలే కదా. అవన్నీ మనము ఆచరిస్తే తల్లిదండ్రులు పిల్లలు నేర్చుకుంటారండి. ఈ కొత్త పిల్లల తరాల్లో ఆడపిల్లలు మగ పిల్లల్లో ఎక్కడ ఎక్కువ లోపం ఎక్కడ జరుగుతుంది? ఇద్దరిలోనే ఉందండి, ఇద్దరిలోనూ సమానంగా ఉంది. పూర్వము ఆడవాళ్ళు ఎక్కువ అన్యాయం అయిపోతున్నారు అనే ఫీలింగ్ ఉండేది, ఇప్పుడు నేను అలా అనట్లేదు. సమానత్వం అన్నప్పుడు మనము జెండర్ ఈక్వాలిటీ మాట్లాడినప్పుడు 2 వైపులా ఆలోచించాలి. 2 వైపులా అన్యాయం అవుతున్న భర్తలు ఉన్నారు, అన్యాయం అవుతున్న భార్యలు ఉన్నారు. ఆ విధంగా అంటే ఏమి చేతగాకుండా అన్యాయం అయిపోయిన అబ్బాయిలు ఉన్నారు. ఒక అవగాహనతో అర్థం చేసుకొని కలిసిమెలిసి జీవించడమే తరుణోపాయం. అంతే కదా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.